శాంతి. ఈరోజు అవ్యక్త మురళి, డేట్ 28/7/2024, రివైజ్ కోర్స్ డేట్ 31/12/2000. బాబా చెప్తున్నారు, పొదుపు ఖాతాను జమ చేసుకుని అఖండ మహాదానులుగా అవ్వండి. ఈరోజు నవయుగ రచయిత తమ నవయుగ అధికారి పిల్లలను చూస్తున్నారు. ఈరోజు పాత యుగంలో సాధారణమైన వారు మరియు రేపు కొత్త యుగంలో రాజ్యాధికారి పూజ్యులు. ఈరోజు మరియు రేపు యొక్క ఆట ఇది. ఈరోజు ఎలా ఉన్నారు, రేపు ఎలా ఉంటారు? అనన్యులైన జ్ఞాని ఆత్మలైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి ఎదురుగా రాబోయే రేపు కూడా ఈరోజు ఎంత స్పష్టంగా ఉందో అంత స్పష్టంగా ఉంటుంది. మీరందరూ కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు, కానీ బాప్దాదా కొత్త యుగాన్ని చూస్తున్నారు. కొత్త సంవత్సరంలోనైతే ప్రతి ఒక్కరూ తమ తమ కొత్త ప్లాన్లు తయారు చేసుకునే ఉంటారు. ఈరోజు పాత సంవత్సరం యొక్క సమాప్తిలో మొత్తం సంవత్సరం యొక్క రిజల్ట్ని చూడటం జరుగుతుంది. కనుక ఈరోజు బాప్దాదా కూడా పిల్లలు ప్రతి ఒక్కరి సంవత్సరం యొక్క రిజల్ట్ను చూశారు. బాప్దాదాకు చూడటానికి సమయం అయితే పట్టదు. కనుక ఈరోజు విశేషంగా పిల్లలందరి జమా ఖాతాను చూశారు. పురుషార్థంనైతే పిల్లలందరూ చేశారు, స్మృతిలో కూడా ఉన్నారు, సేవ కూడా చేశారు. సంబంధ సంపర్కంలో కూడా లౌకిక మరియు అలౌకిక పరివారాన్ని చూసుకున్నారు. కానీ ఈ 3 విషయాల్లోనూ జమా ఖాతా ఎంత అయింది? ఈరోజు వతనంలో బాప్దాదా జగదాంబ తల్లిని ఇమర్జ్ చేశారు. ఈరోజు వాయిద్యం కొంచెం పాడైంది, అయినా కానీ మ్రోగించాలి కదా. బాప్దాదా మరియు మమ్మ కలిసి అందరి పొదుపు ఖాతాను చూశారు. పొదుపు చేసి ఎంత జమ చేశారు, మరి ఏం చేశారు? అందరూ నెంబర్ వార్గా అయితే ఉండనే ఉన్నారు, కానీ ఎంత జమా ఖాతా ఉండాలో అంత లేకుండా ఖాతాలో జమ తక్కువగా ఉంది. అప్పుడు జగదాంబ తల్లి ప్రశ్న అడిగారు. స్మృతి సబ్జెక్ట్లో చాలామంది పిల్లలది లక్ష్యం కూడా మంచిగా ఉంది, పురుషార్థం కూడా మంచిగా ఉంది, మరి జమా ఖాతా ఎంతగా ఉండాలో అంత లేకుండా తక్కువగా ఎందుకుంది? ఇలా ఆత్మీక సంభాషణ జరిగిన తర్వాత ఫలితం ఏమొచ్చిందంటే, యోగాభ్యాసం అయితే చేస్తున్నారు, కానీ యోగ స్థితి యొక్క పర్సంటేజ్ సాధారణంగా ఉన్న కారణంగా జమా ఖాతా కూడా సాధారణంగానే ఉంది. యోగం యొక్క లక్ష్యం మంచిగా ఉంది, కానీ యోగం యొక్క రిజల్ట్ ఏమిటంటే యోగయుక్తమైన మరియు యుక్తియుక్తమైన మాటలు మరియు నడవడిక. ఇందులో లోపం ఉన్న కారణంగా యోగం చేసే సమయంలో యోగంలో మంచిగా ఉంటున్నారు, కానీ యోగి అంటే యోగం యొక్క ప్రభావం జీవితంలో ఉండాలి. అందుకే జమా ఖాతా కొన్ని సమయాల్లోనే జమ అవుతుంది, కానీ మొత్తం సమయం జమ అవ్వటం లేదు. నడుస్తూ స్మృతి యొక్క పర్సంటేజ్ సాధారణమైపోతుంది, అందులో చాలా తక్కువ జమా ఖాతా తయారవుతుంది. రెండవది, సేవ గురించి ఆత్మీక సంభాషణ జరిగింది. సేవ అయితే చాలానే చేస్తారు, రాత్రింబవులు బిజీగా కూడా ఉంటారు, ప్లాన్ కూడా చాలా మంచివి తయారు చేస్తారు, మరియు సేవలో వృద్ధి కూడా చాలా బాగా జరుగుతూ ఉంది. అయినా కానీ మెజారిటీ యొక్క జమా ఖాతా తక్కువగా ఎందుకు ఉంది? ఆత్మీక సంభాషణలో ఏం తేలిందంటే, సేవనైతే అందరూ చేస్తున్నారు, స్వయాన్ని బిజీ పెట్టుకునే పురుషార్థాన్ని కూడా మంచిగా చేస్తున్నారు. మరి కారణం ఏమిటి? కారణం ఏం తేలిందంటే, సేవ యొక్క బలం కూడా లభిస్తుంది, ఫలం కూడా లభిస్తుంది. బలం అనేది
స్వయం యొక్క హృదయంలో సంతుష్టత మరియు ఫలం అనేది సర్వుల సంతుష్టత. ఒకవేళ సేవ చేశారు, కష్టపడ్డారు, సమయాన్ని కూడా వెచ్చించారు అంటే సేవ ద్వారా హృదయం యొక్క సంతుష్టత, సర్వుల సంతుష్టత అనుభవం అవ్వాలి. అది మీతో పాటు ఉన్న సహచరులకైనా లేక ఎవరికైతే సేవ చేశారో వారికైనా హృదయంలో సంతుష్టత అనుభవం అవ్వాలి. అంతేకాని చాలా బాగుంది, చాలా బాగుంది అనేసి వెళ్ళిపోవటం కాదు. వారి హృదయంలో సంతుష్టత యొక్క అల అనుభవం అవ్వాలి. ఏదో లభించింది అన్నట్లు అనుభవం అవ్వాలి. చాలా బాగా విన్నారు అన్నది వేరే విషయం, కానీ ఏదో లభించింది, ఏదో పొందాము అని వారికి అనుభవం అవ్వాలి. దీని గురించి బాప్దాద ఇంతకుముందు కూడా వినిపించారు. ఒకటేమో బుద్ధి వరకు బాణం తగలటం, ఇంకొకటి హృదయానికి బాణం తగలటం. ఒకవేళ సేవ చేశారు మరియు అది స్వయానికి సంతుష్టతను ఇచ్చిందంటే అది మిమ్మల్ని మీరు సంతుష్టపరుచుకునే సంతుష్టత కాదు. చాలా బాగా జరిగింది, చాలా బాగా జరిగింది అని అనుకోవటం కాదు. స్వయం యొక్క మరియు సర్వుల యొక్క హృదయం అంగీకరించాలి. మరొక విషయం ఏమిటంటే సేవ చేశారు మరియు దాని ఫలితాన్ని మీరు స్వీకరించారు అంటే అనగా నేను కష్టపడ్డాను, నేను చేశాను అని స్వీకరించారు అంటే సేవా ఫలాన్ని తినేసినట్లే, జమ అవ్వలేదు. బాప్దాద చేయించారు అని అంటే బాప్దాద వైపుకు అటెన్షన్ ఇప్పించినట్లు, అంతేకాని స్వయం వైపుకు కాదు. ఈ అక్కయ్య చాలా మంచివారు, ఈ అన్నయ్య చాలా మంచివారు అని అనిపించటం కాదు. వీరి బాప్దాద చాలా మంచివారు అని అనుభవం చేయించటం, ఇదే జమా ఖాతాను పెంచుకోవటం. అందుకే మొత్తం రిజల్ట్లో చూస్తే శ్రమ ఎక్కువ, సమయం శక్తి ఎక్కువ మరియు కొంచెం కొంచెం షో ఎక్కువ. అందుకే జమా ఖాతా తక్కువైపోతుంది. జమా ఖాతా యొక్క తాళం చెవి చాలా సహజమైనది. అది వజ్రపు తాళం చెవి, బంగారు తాళపు చెవిని పెడతారు. కానీ జమ యొక్క డైమండ్ తాళం చెవి ఏమిటంటే నిమిత్త భావం మరియు నిర్మాణ భావం. ఒకవేళ ప్రతి ఆత్మ పట్ల, అది సహచరుల పట్లనైనా లేక ఏ ఆత్మ సేవనైతే చేస్తారో వారి పట్లనైనా, ఇరువురి పట్ల సేవ చేసే సమయంలో ముందు తర్వాత కాదు, సేవ చేసే సమయంలో నిమిత్త భావం, నిర్మాణ భావం, నిస్వార్థ శుభ భావన మరియు శుభ స్నేహం ఇమర్జై ఉన్నట్లయితే జమా ఖాతా పెరుగుతూ ఉంటుంది. ఈ విధి ద్వారా సేవ చేసే వారి జమా ఖాతా ఎలా పెరుగుతూ ఉంటుంది అనేది బాప్దాద జగదాంబ తల్లికి చూపించారు. కేవలం ఒక్క క్షణంలో అనేక గంటల జమా ఖాతా జమ అయిపోతుంది. టిక్ 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 అంటూ వేగంగా త్వరగా చేయండి. ఇటువంటి మిషన్ నడుస్తుంది కనుక జమా ఖాతాలో జమ చేసుకోవటం చాలా సహజమని జగదాంబ తల్లి చాలా సంతోషపడుతున్నారు. బాప్దాద మరియు జగదాంబ ఇద్దరి సలహా ఏమిటంటే ఇప్పుడు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కనుక జమా ఖాతాను చెక్ చేసుకోండి. రోజంతటిలో పొరపాట్లను అయితే చేయటం లేదు, కానీ సమయం, సంకల్పాలు, సేవ, సంబంధ సంపర్కంలో స్నేహం, సంతుష్టత వీటి ద్వారా ఎంత జమ చేసుకున్నారు? చాలామంది పిల్లలు ఈరోజు చెడు ఏమీ జరగలేదు, ఎవరికి దుఃఖం ఇవ్వలేదు అని ఇంత మాత్రమే చెక్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఇది చెక్ చేసుకోండి. మొత్తం రోజంతటిలో శ్రేష్ఠ సంకల్పాల ఖాతాను ఎంత జమ చేసుకున్నాను, శ్రేష్ఠ సంకల్పాల ద్వారా సేవా ఖాతా ఎంత జమ అయింది, ఎంతమంది ఆత్మలకు ఏ కార్యం ద్వారానైనా సుఖాన్ని ఇచ్చాను, యోగం చేశాను, కానీ యోగం యొక్క పర్సంటేజ్ ఎలా ఉంది,
ఈరోజు ఆశీర్వాదాల ఖాతాను ఎంత జమ చేసుకున్నాను? ఈ కొత్త సంవత్సరంలో ఏం చేయాలి? ఏం చేస్తున్నా సరే మనసా ద్వారానైనా, వాచా ద్వారానైనా, కర్మణా ద్వారానైనా సమయం అనుసారంగా మనసులో ఈ ధ్యాసే ఉండాలి. నేను అఖండ మహాదానిగా అవ్వాల్సిందే. అఖండ మహాదానిగా అవ్వాలి. కేవలం మహాదాని కాదు, అఖండ మహాదాని. మనసా ద్వారా శక్తుల దానం, వాచా ద్వారా జ్ఞానదానం మరియు తమ కర్మల ద్వారా గుణదానం. ఈ రోజుల్లో ప్రపంచంలో, అది బ్రాహ్మణ పరివారపు ప్రపంచంలోనైనా లేక అజ్ఞానుల ప్రపంచంలోనైనా, వినటం కన్నా చూడాలని కోరుకుంటున్నారు, చూసి చేయాలని కోరుకుంటున్నారు. మీకు ఎందుకు సహజమైంది? బ్రహ్మబాబాను కర్మల్లో గుణదానమూర్తిగా చూశారు. జ్ఞానదానంనైతే చూస్తూనే ఉంటారు. కానీ ఈ సంవత్సరం విశేషంగా ఈ ధ్యాసను పెట్టుకోండి. ప్రతి ఆత్మకు గుణదానంను ఇవ్వాలి. అనగా తమ జీవితంలోని గుణాల ద్వారా సహయోగాన్ని ఇవ్వాలి. బ్రాహ్మణులకు దానంనైతే ఇవ్వరు కదా, సహయోగాన్ని ఇవ్వండి. ఏం జరిగినా కానీ, ఎవరు ఎంతటి అవగుణదారులైనా కానీ, నేను నా జీవితం ద్వారా, కర్మల ద్వారా, సంపర్కం ద్వారా, ఏం జరిగినా కానీ, ఎవరు ఎంతటి అవగుణదారులైనా కానీ, నేను నా జీవితం ద్వారా, కర్మల ద్వారా, సంపర్కం ద్వారా గుణదానంను ఇవ్వాలి. అనగా సహయోగిగా అవ్వాలి. ఇందులో ఇతరులను చూడకండి. వీరు చేయకపోతే నేను ఎలా చేస్తాను, వీరు కూడా ఇలాగే ఉన్నారు కదా అని అనుకోకండి. బ్రహ్మబాబా కేవలం శివబాబానే చూశారు. పిల్లలైన మీరు ఒకవేళ చూడాలనుకుంటే బ్రహ్మబాబానే చూడండి. ఇందులో ఇతరులను చూడకుండా ఈ లక్ష్యం పెట్టుకోండి. ఎవరైతే తమకు తాముగా ముందుకు వచ్చి బాధ్యత తీసుకుంటారో వారే అర్జునులు. అనగా ఎవరైతే స్వయాన్ని నిమిత్తంగా చేసుకుంటారో వారే నెంబర్ 1 అర్జునుడిగా అవుతారు. బ్రహ్మబాబా నెంబర్ 1 అర్జునుడిగా అయ్యారు. ఒకవేళ ఇతరులను చూసి చేస్తే నెంబర్ 1గా అవ్వరు. నెంబర్ వార్లోకి వస్తారు. నెంబర్ 1గా అవ్వరు. చేతులు ఎత్తించినప్పుడు అందరూ నెంబర్ వార్లో చేతులు ఎత్తుతారు కదా, లేక నెంబర్ 1లో చేతులు ఎత్తుతారా? మరి ఏ లక్ష్యం పెట్టుకుంటారు? అఖండ గుణదాని, అచంచలం. ఎవరు ఎంతగా చలింపు చేసినా కానీ చలించకండి. అందరూ ఇలాగే ఉన్నారు, నిన్ను నువ్వు చంపుకోవటం ఎందుకు, నువ్వు కూడా అందరిలో కలిసిపో అని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు చెప్పుకుంటారు. ఇలా బలహీనం చేసే సహచరులు ఎంతోమంది దొరుకుతారు. కానీ బాప్దాదాకు ధైర్యాన్ని, ఉల్లాసాన్ని పెంచే సహచరులు కావాలి. మరి ఏం చేయాలో అర్థమైందా? సేవ చేయండి, కానీ జమా ఖాతాను పెంచుకుంటూ చేయండి. బాగా సేవ చేయండి. మొదట స్వయం యొక్క సేవ, ఆ తర్వాత సర్వుల సేవ. మరొక విషయాన్ని కూడా బాప్దాదా గమనించారు. వినిపించమంటారా? ఈరోజు చంద్రుడు మరియు సూర్యుడి మిలనం కదా. జగదాంబ తల్లి అన్నారు, అడ్వాన్స్ పార్టీ వారు ఎంతవరకు ఎదురు చూడాలి? ఎందుకంటే ఎప్పుడైతే మీరు అడ్వాన్స్ స్థితిలోకి వెళ్తారో అప్పుడు అడ్వాన్స్ పార్టీ వారి కార్యం పూర్తవుతుంది. కావున జగదాంబ తల్లి ఈరోజు బాప్దాదాకు చాలా నెమ్మదిగా, చాలా పద్ధతిపూర్వకంగా ఒక విషయాన్ని వినిపించారు. ఏ విషయాన్ని వినిపించారు? బాప్దాదాకైతే తెలుసు, కానీ ఈరోజు ఆత్మీక సంభాషణ జరిగింది కదా. జగదాంబ ఏమన్నారంటే, నేను కూడా తిరిగి చూస్తూ ఉంటాను, మధుబన్లో కూడా తిరుగుతాను, సెంటర్లు కూడా తిరుగుతాను. నవ్వుతూ నవ్వుతూ చెప్పారు. వారు నవ్వుతూ నవ్వుతూనే సూచనల ద్వారా చెప్తారు, డైరెక్ట్గా చెప్పరు అని ఎవరికైతే జగదాంబను చూశారో వారికి ఈ విషయం తెలుసు. నవ్వుతూ నవ్వుతూ ఏమన్నారంటే, ఈ రోజుల్లో ఒక విశేషత కనిపిస్తుంది. ఏ విశేషత?
ఈ రోజుల్లో నిర్లక్ష్యం అనేక రకాలుగా వచ్చేసింది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధమైన నిర్లక్ష్యం ఉంది. అయిపోతుందిలే, చేసేస్తాంలే, వేరే వారు ఇంకా చేస్తున్నారు కదా, మేము కూడా చేస్తాంలే. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది. నిర్లక్ష్యం యొక్క ఈ భాష సంకల్పాల్లోనైతే ఉండనే ఉంది, కానీ అది మాటల్లో కూడా ఉంది. అప్పుడు బాప్దాత దీనికోసం ఈ కొత్త సంవత్సరంలో మీరు పిల్లలకు ఏదైనా యుక్తిని వినిపించండి అని జగదాంబతో అన్నారు. జగదాంబ తల్లిది సదా ఒక ధారణ యుక్తమైన స్లోగన్ ఉండేదని మీ అందరికీ తెలుసు. గుర్తుందా? ఎవరికి గుర్తుంది? అప్పుడు జగదాంబ అన్నారు, మమ్మల్ని బాప్దాద నడిపిస్తున్నారు, వారి ఆజ్ఞానుసారంగా ప్రతి అడుగు వేస్తున్నాము అన్న ఈ ధారణను అందరూ చేసినట్లయితే మిమ్మల్ని నడిపించేవారు డైరెక్ట్ బాబా అన్న ఈ స్మృతి ఉన్నట్లయితే ఇక దృష్టి ఎక్కడికి వెళ్తుంది? నడిచేవారి దృష్టి నడిపించేవారి వైపుకే వెళ్తుంది, వేరే వైపుకు వెళ్ళదు. కనుక ఈ చేయించేవారు నిమిత్తులుగా చేసి చేయిస్తున్నారు, నడిపిస్తున్నారు. బాధ్యత చేయించేవారిది. అప్పుడు సేవలో ఏదైతే తల భారమైపోతుందో అది సదా తేలికగా ఉంటుంది. ఆత్మీక గులాబీ వలె ఉంటారు. ఏం చేయాలో అర్థమైందా? అఖండ మహాదానులుగా అవ్వాలి. అచ్చా, కొత్త సంవత్సరాన్ని జరుపుకోవటానికి అందరూ పరుగు పరుగున చేరుకున్నారు. హౌస్ఫుల్ అయిపోయింది. మంచిది. అచ్చా, నీరైతే లభించింది కదా? లభించిందా నీరు? నీటి కోసం కష్టపడుతున్న వారికి అభినందనలు. ఇన్ని వేల మందికి నీటిని అందించటం అంటే 2-4 బకెట్లు నీరైతే కాదు కదా. ఇక రేపటి నుండి అయితే తిరుగు ప్రయాణం యొక్క మేళా ఉంటుంది. అందరూ ప్రశాంతంగా ఉన్నారు కదా. తుఫాను కాస్త పరీక్ష పెట్టింది. కొంత తీవ్రమైన గాళ్ళు వీచాయి. అందరూ బాగానే ఉన్నారా? పాండవులు బాగానే ఉన్నారా? మంచిది. కుంభమేళా కంటే బాగానే ఉంది కదా. అచ్చా, 3 అడుగుల నేలైతే లభించింది కదా. మంచం లభించకపోయినా కానీ 3 అడుగుల నేలైతే లభించింది కదా. కొత్త సంవత్సరంలో నలువైపులా ఉన్న పిల్లలు కూడా విదేశాల్లో కూడా మరియు దేశంలో కూడా కొత్త సంవత్సర మహోత్సవాన్ని బుద్ధి ద్వారా చూస్తున్నారు, చెవుల ద్వారా వింటున్నారు. మధుబన్లో కూడా చూస్తున్నారు. మధుబన్ వారు కూడా యజ్ఞ రక్షకులుగా అయి సేవా పాత్రను పోషించారు. చాలా మంచిది. బాప్దాత దేశ విదేశాల వారితో పాటు సేవకు నిమిత్తులైన మధుబన్ వాసులకు కూడా అభినందనలు ఇస్తున్నారు. అచ్చా, ఇకపోతే కార్డులైతే ఎన్నో వచ్చాయి. మీరందరూ కూడా చూస్తున్నారు కదా. చాలా కార్డులు వచ్చాయి. కార్డులు పంపటం అనేది పెద్ద విషయం ఏమీ కాదు, కానీ వాటిల్లో హృదయపూర్వకమైన స్నేహం దాగి ఉంది. బాప్దాదా కార్డు యొక్క అందం చూడరు, కానీ ఎంత విలువైన హృదయపూర్వకమైన స్నేహం నిండి ఉందో అది చూస్తారు. కనుక అందరూ తమ తమ హృదయపూర్వకమైన స్నేహాన్ని పంపారు. అటువంటి స్నేహి ఆత్మలకు విశేషంగా ఒక్కొక్కరి పేరైతే తీసుకోరు కదా, కానీ బాప్దాదా కార్డుకు బదులుగా అటువంటి పిల్లలకు స్నేహంతో నిండిన గౌరవాన్ని ఇస్తున్నారు. స్మృతి పత్రాలు, టెలిఫోన్, కంప్యూటర్, ఈమెయిల్, ఈ సాధనాల్ని ఏవైతే ఉన్నాయో ఆ సాధనాలన్నిటికంటే కూడా ముందుగా సంకల్పం ద్వారానే బాప్దాదా వద్దకు చేరుకుంటాయి. ఆ తర్వాత మీ కంప్యూటర్, ఈమెయిల్ వస్తాయి. పిల్లల స్నేహం బాప్దాదా వద్దకు ప్రతి సమయం చేరుకుంటూనే ఉంటుంది. కానీ ఈరోజు విశేషంగా కొత్త సంవత్సరానికి సంబంధించి కొంతమంది ప్లాన్లు కూడా రాశారు, ప్రతిజ్ఞలు కూడా చేశారు. గతం గతహాగా భావించి ముందుకు వెళ్ళే ధైర్యాన్ని కూడా పెట్టుకున్నారు. బాప్దాదా అందరికీ చాలా చాలా సబాష్, పిల్లలు సబాష్ అని అంటున్నారు. సబాష్. మీరందరూ సంతోషపడుతున్నారు కదా, కావున వారు కూడా సంతోషపడుతున్నారు. ఇప్పుడు బాప్దాదా యొక్క మనస్సులోని ఆశ ఏమిటంటే దాతా పిల్లలు ప్రతి ఒక్కరూ దాతగా అవ్వండి.
ఇది లభించాలి, ఇది జరగాలి, ఇది చెయ్యాలి అని యాచించకండి. దాతగా అవ్వండి. ఒకరినొకరు ముందుకు తీసుకువెళ్ళటంలో విశాల హృదయులుగా అవ్వండి. మాకు పెద్దవారి ప్రేమ కావాలి అని చిన్నవారు బాప్దాదాతో అంటారు. అప్పుడు బాబా పెద్దవారి పట్ల గౌరవం ఉంచినట్లయితే ప్రేమ లభిస్తుంది అని చిన్నవారికి చెప్తారు. గౌరవాన్ని ఇవ్వటమే గౌరవాన్ని తీసుకోవటం. గౌరవం ఊరికే అలా లభించదు, ఇవ్వటమే తీసుకోవటం. మీ జడ చిత్రాలు ఇస్తున్నాయి కదా, దేవత అంటేనే ఇచ్చేవారు అని అర్థం, దేవి అంటేనే ఇచ్చేవారు అని అర్థం. కనుక చైతన్య దేవీ దేవతలైన మీరు దాతగా అవ్వండి, ఇవ్వండి. ఒకవేళ అందరూ ఇచ్చే దాతలుగా అయినట్లయితే ఇక తీసుకునేవారు సమాప్తమైపోతారు కదా. అప్పుడిక నలువైపులా సంతుష్టత యొక్క ఆత్మీక గులాబీ యొక్క సుగంధం వ్యాపిస్తుంది. విన్నారా? కనుక కొత్త సంవత్సరంలో పాత భాష మాట్లాడకూడదు. కొందరు పాత భాష మాట్లాడుతూ ఉంటారు, అది మంచిగా అనిపించదు. కనుక పాత మాటలకు, పాత నడవడికకు, ఏదైనా పాత అలవాటుకు వశమవ్వకండి. ప్రతి విషయంలోనూ కొత్తగా ఉందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏమి కొత్తగా చేశారు? ఇప్పుడు కేవలం 21వ శతాబ్దాన్ని జరుపుకోవాలి. 21 జన్మల వారసత్వాన్ని సంపూర్ణంగా 21 శతాబ్దంలో పొందాల్సిందే. పొందాలి కదా. అచ్చా, నలువైపులా ఉన్న నవయుగ అధికారి శ్రేష్ఠ ఆత్మలకు, పిల్లలందరికీ సదా ప్రతి అడుగులో పదమాలను జమ చేసుకునే ఆత్మలకు, సదా స్వయం బ్రహ్మబాబా సమానంగా సర్వుల ఎదురుగా శాంపుల్గా అయి అందరికీ సింపుల్ చేసే ఆత్మలకు, సదా తమ జీవితంలో గుణాలను ప్రత్యక్షం చేసి ఇతరులకు గుణవంతులుగా చేసేవారికి, సదా అఖండ మహాదానులకు, మహాసహయోగి ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. బాప్దాదాకు పిల్లలందరి తరపున ప్రియ స్మృతులు మరియు నమస్తే, నమస్తే, నమస్తే. ఈ సమయం పాత మరియు కొత్త సంవత్సరాల సంగం సమయం. సంగం సమయము అనగా పాతది సమాప్తం అవ్వటం మరియు కొత్తది ఆరంభం అవటం. ఎలా అయితే అనంతమైన సంగం యుగంలో బ్రాహ్మణాత్మలైన మీరందరూ విశ్వ పరివర్తన చేయటానికి నిమిత్తులయ్యారో, అలా నేటి ఈ పాత మరియు కొత్తల సంవత్సరాల సంగమంలో కూడా స్వపరివర్తన యొక్క దృఢ సంకల్పాన్ని చేశారు మరియు చేయాల్సిందే. ప్రతి క్షణం అచంచలమైన అఖండ మహాదానిగా అవ్వాలి. దాతా పిల్లలు మాస్టర్ దాతగా అవ్వాలి. పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వటంతో పాటు పాత ప్రపంచం యొక్క ఆకర్షణకు మరియు పాత సంస్కారాలకు వీడ్కోలిచ్చి కొత్త శ్రేష్ఠ సంస్కారాలను ఆహ్వానించాలి. అందరికీ కోటాను కోట్ల సార్లు అభినందనలు, అభినందనలు, అభినందనలు. ఈరోజు వరదానము: ప్రాప్తి స్వరూపులుగా అయి ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నల నుండి దూరంగా ఉండే సదా ప్రసన్న చిత్ భవ. ప్రాప్తి స్వరూప సంపన్న ఆత్మలకు ఎప్పుడు ఏ విషయంలోనూ ప్రశ్న ఉండదు. వారి ముఖం మరియు నడవడికల్లో ప్రసన్నత, పర్సనాలిటీ కనిపిస్తుంది. దీనినే సంతుష్టత అని అంటారు. ప్రసన్నత ఒకవేళ తక్కువైనట్లయితే అందుకు కారణం ప్రాప్తి తక్కువ అవ్వటం, మరియు ప్రాప్తి తక్కువ అవ్వటానికి కారణం ఏదో ఒక కోరిక. చాలా సూక్ష్మమైన కోరికలు అప్రాప్తి వైపుకు ఆకర్షిస్తాయి. అందుకే అల్పకాలిక కోరికలను వదిలి ప్రాప్తి స్వరూపులుగా అవ్వండి. అప్పుడు సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు. స్లోగన్: పరమాత్మ ప్రేమలో లవలీనులై ఉన్నట్లయితే మాయ ఆకర్షణ సమాప్తమైపోతుంది. అచ్చా, ఓం శాంతి.